బాహుబలి 2 సంక్రాంతికి వస్తున్న వరకు 10ఏళ్లలో 300 కోట్లు రాబట్టిన సినిమాలేంటో ఈ షాట్ లో తెలుసుకుందాం. 2015లోనే బాహుబలి 586 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. 2017లో మరోసారి బాహుబలి 2తో 300 కోట్లు కాదు, ఏకంగా 1800 కోట్లు వసూలు చేశాడు రాజమౌళి. 2019లో ప్రభాస్ నటించిన సాహో సినిమాతో మరోసారి 300 కోట్లు మార్క్ అందుకున్నాడు ప్రభాస్. డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాతో 400 కోట్లకు పైనే వసూలు సాధించాడు. ప్రభాస్ తర్వాత 300 కోట్లు సాధించిన హీరో అల్లు అర్జున్. పుష్ప సినిమా 2021లో రిలీజ్ అయి 350 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. 2022లో మరోసారి రాజమౌళి తన మ్యాజిక్ చూపించాడు. RRR సినిమాతో 1200 కోట్లకు పైగా వసూలును సాధించాడు. 2023లో ఆదిపురుష్, సాలార్ సినిమాతో ఈజీగా 300 కోట్లు దాటేశాడు ప్రభాస్. అందులో సాలార్ సినిమా అయితే 600 కోట్లు వసూలు చేసింది. ఇక 2024లో 4 సార్లు 300 కోట్లను దాటేసింది. అతి చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ 300 కోట్లకు పైగా వసూలను సాధించింది. కల్కి 1100 కోట్లకు పైగా వసూలు సాధించి రెండోసారి 1000 కోట్ల క్లబ్ లోకి చేరాడు ప్రభాస్. మొత్తంగా 6వసారి 300 కోట్ల కలెక్షన్ ని సాధించాడు. ఇక దేవర సినిమాతో ఎన్టీఆర్ 400 కోట్లకు పైగా వసూలు సాధించాడు. పుష్ప 2తో మరోసారి 1800 కోట్లకు పైగా వసూలు సాధించి బాక్సాఫీస్ కి కింగ్ అని నిరూపించుకున్నాడు అల్లు అర్జున్. ఇక 2025లో వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో 12వసారి 300 కోట్లకు కలెక్షన్ ను రాబట్టింది. రీజనల్ సినిమాల్లో మాత్రం ఈ రికార్డ్ మొదటిసారి.